రేపటి సూపర్ 6 సూపర్ హిట్ సభ ఏర్పాట్లను హోంమంత్రి అనిత పర్యవేక్షించారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో రేపు జరగబోయే బహిరంగ సభకు మొత్తం ఏర్పాటు కూడా పూర్తయ్యని చెప్పొచ్చు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి హోంమంత్రి వంగలపూడి అనితగారు ఉన్నారు. ఆవిడ మరి మేడం రేపు ఎలా జరగబోతుంది, దాదాపు మొత్తం కూడా ఏర్పాట్లు మొత్తం చూస్తే కనుక పూర్తి అయిపోయినాయి చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సభ ఇది జరగబోతుంది. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? యాక్చువల్గా ఏర్పాట్లన్నీ పూర్తయినాయండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా వెరీ హ్యాపీ టు సే ఇలాంటి ప్రోగ్రామ్ ఒక దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఎక్కువగా చేసుకున్నామండి. దగ్గర ఇంచుమించుగా మా అంచనా ప్రకారం 3 లక్షల మంది దాటుతారని చెప్పి మా అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే దగ్గర 5,000 నుంచి 6,000 వరకు పోలీస్ మెన్ని కూడా ఈరోజు మేము డిప్లాయ్ చేసుకొని ఉంచుకోవడం జరిగింది. ఎవ్రీవేర్ ఎక్కడ కూడా స్టాంపెట్లు జరగకుండా, అదేవిధంగా మనకి వాళ్ళకి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకునే పరిస్థితి వరకు తీసుకొచ్చాము. అదేవిధంగా ఈరోజు 40 డ్రోన్స్తో ఈరోజు పర్యవేక్షిస్తున్నాం. ఇంతకుముందు సీసీ కెమెరాస్ పెట్టుకొని మనం చేసేది ఒక పద్ధతి అయితే, డ్రోన్స్ను కూడా ఏర్పాటు చేసుకుని ఆ డ్రోన్స్ కూడా హై టెక్నాలజీ డ్రోన్స్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ కూడా మా సీసీ కెమెరాస్ ద్వారా డ్రోన్స్ ద్వారా వచ్చిన ఫీడ్ని కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టుకొని ఇక్కడ నుంచి పర్యవేక్షించే పరిస్థితి. కంప్లీట్గా ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది వాట్సాప్ మాకు యాప్ల ద్వారా కూడా మేము కూడా చూసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే కార్యక్రమాలు అందరూ ఆనందంగా ముందుకు వస్తున్నారు. కృతజ్ఞతలు చెప్పేదానికి ముందుకు వస్తున్నారు. ఒక భరోసా తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి తరపున ఒక భరోసా తీసుకోవడానికి ఈరోజు ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను. ఇంకోటి ముగ్గురు పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా రేపు రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం అందరూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు, లోకేష్ గారు, అట్లా మొత్తం ముఖ్య నేతలు అందరూ వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? వీవీఐపీలు కాబట్టి వారికి ఎటువంటి లేదండి. అందరికీ మామూలు వచ్చిన ప్రజానికానికి, సభకు వచ్చే ప్రజానికంతో పాటు సభకు వచ్చే వీఐపీలకు కూడా ప్రత్యేకమైన భద్రతలు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటికి టీమ్స్ కింద విడగొట్టుకోవడం జరిగింది. ఓన్లీ ఈ డయాస్ ప్లేసులనే దగ్గర ఒక 300 మంది పోలీసులతో పర్యవేక్షించుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఆ డ్రోన్స్ని కూడా పర్టికులర్గా డ్రోన్స్ని కూడా మేము యూజ్ చేసుకుంటున్నాం. వాళ్ళ రక్షణ దృష్ట్యా అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి తీసుకుంటున్నాం. ఇంకోటి 3 లక్షల మంది వస్తున్నారు. వాటికి తగ్గట్టు పార్కింగ్ ప్రదేశాలు మొత్తం వెళ్ళేటట్టు ఎలా? ఒక సుమారుగా 44 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. 44 పార్కింగ్ ప్లేసెస్ దగ్గర కూడా అంబులెన్స్ని పెడుతున్నాం. అంబులెన్స్ డ్రైవర్ని కూడా ఇప్పుడే చెప్పాను, ఒక 1+1 పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు ఓఆర్ఎస్ వాటర్ దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ ప్రతిదీ కూడా మినిమం మెడికేషన్స్ ఏదైతే ఉంటాయో, మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో మినిమం మెడిసిన్స్తో అక్కడ ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిని కూడా మేము పెడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లాక్స్లో కూడా మనం ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత ప్రాంగణంలో కూడా ప్రతి బ్లాక్ దగ్గర కూడా కంపల్సరీగా ఒక 10 మంది వాలంటీర్లని, వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా మెడిసిన్స్ అన్నీ పట్టుకుని రెడీగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల సహకారం కోరుకుంటూనే ప్రజల్ని కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేసుకోవాలి. చేసుకుంటేనే వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి ఈరోజు రేపటి మీటింగ్ కూడా ఒక అనంతపురం ఎందుకు పెట్టుకున్నారు? రాయలసీమ అలాగనేం కాదు, మేము ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటాం. అనంతపురంలో రాయలసీమ, ఈరోజు రాయలసీమకి నీళ్ళు ఇచ్చామండి. అది మాకు ఎంత గర్వంగా చెప్పుకుంటామండి. రాయలసీమకి నీళ్ళు వచ్చినాయి ఈరోజు. అటువంటి రాయలసీమ మీద కూడా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం అనేది కూడా మాకు అదృష్టం కింద భావిస్తున్నాం. వీడియో కిషోర్తో పూర్ణ, ఏపీ అనంతపురం నుంచి.